కాబట్టి ఇలా ప్రార్థన చేయండి. పరలోకంలో ఉన్న మా తండ్రి, మొదటి ప్రార్థన ఏంటంటే, నీ నామము పరిశుద్ధపడాలి, నీ రాజ్యము రావాలి. రైట్. ఇక్కడ మూడో ప్రార్థన చెప్పింది ఏంటంటే, నీ చిత్తము పరలోకంలో జరిగినట్టు భూమి మీద కూడా జరగాలి. తండ్రి చిత్తము పరలోకంలో ఎలాగైతే అవుతుందో ఈ భూమి మీద కూడా అలానే జరగాలని ఆశపడిన దేవుడు. రైట్. మన ప్రార్థన ఇది అయ్యి ఉండాలి అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. అంటే దేవుని చిత్తం ఏంటి, దేవుని చిత్తం అనగా ఏంటి, ఎలా ఉంటుంది అనే విషయాలు మనం నేర్చుకుంటున్న అంశాలు. ఒక చిన్న సంఘటన మీతో చెప్తాను. చెప్పిన తర్వాత నేను వాక్యంలోకి వెళ్తాను. మా అమ్మమ్మ వాళ్ళ తాలూకూరులో, మా అమ్మమ్మ గారి తాలూకా వాళ్ళ అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు ఉండేవారు. ఒక ఊరు, ఒక ప్రాంతం. ఆ రోజుల్లోనే వారు, మా అమ్మమ్మ వాళ్ళు ల్యాండ్ లార్డ్స్ అంటారు. పదం విన్నారా? ల్యాండ్ లార్డ్స్ తెలుగులో భూమి ఎక్కువ ఉన్నవారు ఏమంటారు? భూస్వాములు. ఆ రోజుల్లో భూస్వాములాలు విపరీతమైన పొలాలు, విపరీతంగా మామూలుకి ఎకరాలు ఎక్కడెక్కడ వారికి ఉండేదో ఆ గుర్తులు ఉండే కాదు. ఆ రేంజ్ ల్యాండ్ లార్డ్స్ వాళ్ళు, భూస్వాములాలు అంత భూములు సంపాదించేవారు. ఒక గ్రామంలో మా అమ్మమ్మ వాళ్ళ అన్నయ్య గారు ఉండేవారు. ఆయనకి ఆ ఊరిలో విపరీతమైన భూమి. ఆ గ్రామం అంతట్లో ఆయన ఇల్లు మధ్యలో ఉండేది, రాజభవనంలా ఉండేది. అంటే పాతకాలపు రాజులు ఎలా ఉంటారో ఆ రేంజ్ భవనం ఉండేది. ముందు పెద్ద ప్లేస్ ఉంటూ ఒక కోటలాగే ఉంటుంది ఆయన ఇల్లు. ఆ ఊర్లో స్కూల్ కావాలి అని ఆ పెద్ద ఆయన నిర్ణయం తీసుకుని స్కూల్ కోసం ప్రయత్నించాడు. గవర్నమెంట్తో మాట్లాడి మాకు స్కూల్ కావాలంటే గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నారంటే, అయితే మాకు ఒక స్థలం ఇవ్వండి, స్థలం ఇస్తే మేము ఆ ప్రాంతంలో స్కూల్ మేము కడతాము, మీరు కూడా కొంత డబ్బులు ఇవ్వాలి, స్థలం ఇచ్చి స్కూల్కి డబ్బులు ఇచ్చి చేస్తే మేము మిగతా ఏర్పాట్లు మేము చేస్తామని చెప్పారు. సుమారుగా ఒక 20 సెంట్లు ఎంతో ఇచ్చాడు. పెద్ద స్థలం గవర్నమెంట్కి ఇచ్చి, ఇగో ఇది నాదే, దీంట్లో మీరు స్కూల్ కట్టండి అని చెప్పారు. గవర్నమెంట్ వాళ్ళు వచ్చారు, స్కూల్ ప్రారంభించారు. ఒక 2-3 టీచర్లు వచ్చారు. నెమ్మదిగా ఆ ఊర్లో ఉన్న పిల్లలు ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళడం, అది అక్కడ స్కూల్కి వెళ్ళడం ప్రారంభించారు. వెళ్ళిన తర్వాత ఆ స్కూల్ చక్కగా రన్ అవుతుంది, బాగానే అంతా రన్ అవుతుంది. ఈ పెద్ద ఆయనకి వయసు అలాగా పెరుగుతూ ఉంది. 2 కొడుకులు ఉండేవారు ఆయనకి, 2 కొడుకులు. ఈ పెద్ద ఆయనకి వయసు పెరిగి ఆ వయసు అయిపోయిన తర్వాత వయసు రీత్యా కాలం చేశారన్నమాట, చనిపోయారు. ఇంకా చనిపోయిన తర్వాత 2 కుమారులు ఉన్నారు కదా, వీళ్ళు ఒరే నాన్నకి ఏంటేంటి ఉన్నాయో అసలు లెక్కలు తీద్దాం రండిరా అన్నాడు. ఎన్ని కాగితాలు ఉన్నాయో అన్ని కాగితాలు తిరిగేసి అన్నీ చేశారు మొత్తం అంతా. ఇది ఇక్కడ ఉందిరా, ఇది చూడరా, ఎక్కడుంది మనకు తెలీదు, అక్కడుంది ఇక్కడుంది, ఎప్పటి నుంచి దాచాడు చూడరా నాన్న అన్నీ మాట్లాడుకుంటూ వస్తుంటే, వీళ్ళు స్కూల్కి ఏదైతే ఇచ్చారో స్థలం, ఆ స్థలం నోటి మాట మీదే ఉంది. గవర్నమెంట్కి నేను ఇస్తాను అని నోటి మాట మీదే, కాగితం మీద లేదు. ఇప్పుడు స్థలం ఎవరిది? ఇప్పుడు నోటి మాట అంటే చనిపోయాడు ఆయన, ఇంక లేడు. నోటి మాట మీద ఇస్తే గవర్నమెంట్దా వీళ్ళదా? ఒరే 20 సెంట్లు మందేరా అన్నాడు. మరి స్కూల్ ఉంది కుదరా అక్కడ గవర్నమెంట్దే అన్నాడు. అవును ఉంటే ఉంది, నాన్న అప్పుడైతే నోటి మాట మీద ఇచ్చాడు కానీ కాగితం మీద సంతకం పెట్టలేదు. వచ్చారు, స్కూల్ గేట్లు తాళం వేశారు. ప్రిన్సిపల్ వచ్చి, బాబు ఏంటి తాళం వేశారు మా స్కూల్కి అన్నాడు. ఎవరి స్కూల్ రా? స్కూల్ ఎవరిది, స్థలం ఎవరిది? మాదే, మా నాన్న ఇచ్చాడు అన్నాడు. మీ నాన్న ఎవడంటే మారిపోయారు, ప్రిన్సిపల్ మారిపోయారు. మీ నాన్న ఎవడంటే బాబు ఇది గవర్నమెంట్ కదా అని. లెక్కలన్నీ తీస్తా ఉంటే గవర్నమెంట్ కాగితం ఒక్కట్లేదు. లెక్కల్లో ఆ రిజిస్ట్రేషన్లో వీళ్ళ నాన్నదోని తప్ప లేదు. ప్రిన్సిపల్ వచ్చి బ్రతమాలాడు. ఎనలే. స్కూల్లో ఉన్న పిల్లలు వచ్చి, అన్నయ్య గారు తీయండి వెళ్తాము, మాకున్న స్కూల్ ఇది ఒకటే, ఏదైనా స్కూల్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి 30 కిలోమీటర్లు వెళ్ళాలి, బస్సులు ఉండవు, ఏవి ఉండవు, మాకు చదువుకొని అని అడుగుతున్నారు. కరకలే. ఊళ్ళందరూ అడిగారు. స్కూల్ బిల్డింగు లోపల ఉన్నది అంతా జప్తు చేశాడు. పోలీసు వాళ్ళు వచ్చినా ఏ ప్రయోజనం లేదు, గవర్నమెంట్ వచ్చినా ఏ ప్రయోజనం లేదు.
మొత్తం లాక్కున్నాడు. ఊరోళ్ళందరూ తిట్టుకుంటారా పోగొడతారా? ఏం చేస్తారు? తిట్టుకుంటారా లేదా? శాపాలు పెడతారా పెట్టరా? పెడతారు. అందరూ తిట్టుకోవడమే, అందరూ తిట్టుకోవడమే. చనిపోయే ముందు ఈయన ఎవరికి డబ్బులు ఇచ్చాడో అవన్నీ లెక్కలు ఉన్నాయి, రాసుకున్నాడు. పుస్తకం తీశాడు. పుస్తకం తీసి ఆ పుస్తకం పిల్లలు తీసి మీరు ఎంత ఇవ్వాలి, మా నాన్న రాశాడు మర్యాదకి ఇచ్చేయండి, మీరు ఎంత ఇవ్వాలి మన రాసి ఇచ్చేయండి అన్నారు. ఒక ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఎంత ఇవ్వాలంట కదా ఇవ్వండి అని మా నాన్న మీకు ఇచ్చాడంట కదా అని. ఇస్తాను సరే, ఈ మాట మీద కట్టుబడి ఉంటావా అని అడిగాడు. మీ నాన్న నాకు ఇచ్చాడు కాబట్టి నేను నీకు ఇవ్వాలనే విషయం కట్టుబడి ఉంటావండి అన్నాడు. కొంచెం పేజ్ తిప్పు నాన్న అని తిప్పాడు. పేజీలు తిప్పు అన్నాడు. ఈయన ఎంత ఇచ్చాడు అక్కడ ఉంది. ఈయన ఎంత ఇచ్చాడు ఉంది. ఈయన పెద్ద ఆయన చనిపోయిన ఆయన ఇచ్చింది కొంచెమే, బతుకున్న ఆయన ఇచ్చింది ఎక్కువ. నేను ఇచ్చింది ఎంత, ముందు ఇది కట్టు అన్నాడు ఫస్ట్. అలాగే కడతా, మీరు ఇచ్చేవాళ్ళు నాకెళ్ళి తెస్తుంది అన్నాడు. మరి ఇదేం లెక్క ఇచ్చేవాళ్ళు నాకేం తెలుసు అన్నాడు. ఇప్పుడు ఆలోచించండి, బయట ప్రపంచంలో లోకంలో జరిగే ఒక తీరు, తండ్రి ఎవరికైనా డబ్బులు ఇస్తే అది ఎలాగైనా ముక్కుపిండి వసూలు చేస్తారు. తండ్రి అప్పు చేశాడు అనుకోండి, తీరుస్తాడా? నాకే సంబంధం అండి మా నాన్న చేసిన అప్పుకి. మీ నాన్న డబ్బులు ఇస్తే మాత్రం సంబంధమే కదా. మీ నాన్న అప్పు ఉంటే నాకేం సంబంధం, అంతేనా లేదా? బయట జరుగుతున్న తీరంతా అదే. తండ్రి చేసిన అప్పు ఎవడు తీర్చడు. తండ్రి ఎవరికైనా అప్పు ఇచ్చాడా? మా నాన్న అప్పు తీర్చినప్పుడు మా నాన్న చేస్తే నాకేం సంబంధం, అప్పుడు సంబంధాలు లేవు. అంటే అప్పు తీర్చాలంటే సంబంధాలు లేవు, అప్పు రాబట్టాలంటే సంబంధాలు ఉన్నాయి. ఇది జరిగిన సంఘటనని అలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బైబిల్ దగ్గరికి వద్దాం మనం. యేసు ప్రభు వారు దేవుని చిత్తము అనే విషయాన్ని మాట్లాడుకుంటూ వస్తున్నాడు. నా చిత్తము ఈ భూమి మీద జరగాలి అనే విషయాల్ని చెప్పుకుంటున్నా వస్తున్న విషయాలు. యేసు ప్రభు వారు ఈ భూమి మీద వచ్చిన తర్వాత, చనిపోయిన తర్వాత, ఈరోజు ఏండే? ఈస్టర్ సండే. ఈస్టర్ అంటే ఏ యేసు ప్రభు అయితే నేను శిలువ మీద మరణిస్తానని ముందుగా చెప్పాడో అదే యేసు ప్రభు నేను 3 రోజుల తర్వాత తిరిగి లేగిస్తాను అనే విషయాన్ని చెప్పిన రోజు అది ఈరోజు ఆదివారం రోజుని తిరిగి లేచాడు. శుక్రవారం సమాధి చేయబడితే 3 రోజులు, ఆదివారం తిరిగి లేచిన రోజు. అందుకు ఆదివారం ఆరాధన. వాస్తవానికైతే బైబిల్ పద్ధతి అయితే, బైబిల్ ప్రకారం అయితే సబ్బాత్ దినము శనివారం, ఆదివారం కాదు. సబ్బాత్ దినం అంటే మందిరంలో కలుసుకోవాల్సిన రోజు శనివారము. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆ 3 రోజులు లేవడం, పునరుద్ధానం 3 రోజులు లేవడం ఆదివారం కాబట్టి ఆదివారం అనేది మందిరం. ఇది ప్రపంచం అంతా ఒప్పుకుని ప్రపంచమంతా ఆదివారమే సెలవు. ఆదివారం ఎందుకు వచ్చిందంటే యేసు ప్రభు తిరిగి లేచిన రోజుని అని అంటూ, యేసు ప్రభు తిరిగి లేచిన రోజున మందిరంలో ఉండాలి, అందుకు సెలవు అని ప్రపంచమంతా దీన్నే ఆదివారం కింద తీసుకుంటుంది. ఎందుకు ఆదివారం ప్రపంచమంతా సెలవు అంటే దేవుడు లెగిసిన రోజు, ఆ రోజు మందిరంలో ఉండాలి, అందుకు ప్రపంచంలో సెలవు, రైట్. యేసు ప్రభు వారు తిరిగి లెగిసిన తర్వాత శిష్యులకి కనపడ్డారు. కనపడిన తర్వాత వారి మధ్యన మాటలు ఏమయ్యో ఒకసారి ఆలోచిద్దాం. ఒకసారి మత్తయి సువార్తకు వద్దాం, 28వ అధ్యాయానికి వద్దాం. బైబిల్లో ఉండి మత్తయి సువార్త, మాథ్యూ 28, మత్తయి సువార్త 28వ అధ్యాయం. 28లో యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత శిష్యులు కనపడిన సంఘటనలు 16వ వచనం నుంచి ఉంటుంది. 28:16. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత మిగతా ఉన్న ఈ 11 మంది ఏం చేశారంటే, యేసు ప్రభుని చూద్దాం, ఎక్కడ ఉన్నాడా లేదా, కలుసుకోవడానికి వెళ్దాం సమాధి దగ్గర అని వెళ్ళిన తర్వాత యేసు ప్రభుని చూశారు, ఆరాధించాడు. కానీ డౌటే, ఇది యేసు ప్రభువేనా, ఇది సాధ్యమేనా, తిరిగి లేగడం అవుతుందా,
ఈయన నా యేసు అని ఒక డౌట్తోనే ఆరాధించడం ప్రారంభించారు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి పరలోకమందును "ఉమ్, భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. పరలోకంలోని భూమి మీద నాకు సర్వాధికారం ఇచ్చేసాడు. కాబట్టి కాబట్టి మీరు వెళ్ళి మీరు వెళ్ళి సమస్త జనులను సమస్త జనులను శిష్యులుగా చేయుడి. శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు తండ్రి యొక్క కుమారుని యొక్కయు కుమారుడి యొక్క పరిశుద్ధాత్మకు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించానో ఆజ్ఞాపించుదునో వాటిని అన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. అన్నిటినీ గైకోమని బోధించండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. రైట్. యేసు ప్రభు ఈ భూమి మీదకి అంటే చనిపోయిన తర్వాత లెగిసిన తర్వాత శిష్యులతో మాట్లాడిన తర్వాత ఆరోహణ అయిపోయాడు. అంటే మరలా పరలోకానికి వెళ్ళిపోయాడు. శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు ఆఖరి మాట ఇంకేం చెప్పాడు ఆయనకి? ఒకసారి మళ్ళీ అదే 19 చూడండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను ఏం చేయాలి? ఎవరిని చేయమన్నాడు? ఎవరిని చేయమని చెప్పాడు? ఎవరిని చేయమని చెప్పాడు? ఎవరిని ఎవరిని చేయమన్నాడు? నా క్వశ్చన్ అడగండి ఏనండి. శిష్యులు చెప్పాడా? శిష్యులను చేయమని ఎవరికి చెప్పాడు? లోకంలోకి వెళ్ళి శిష్యుల్ని తయారు చేయండి అనే అంశము ఎవరు చెప్పాడు అంటున్నాను నేను. ఆయన 11 మందికే కదా, ఆయన 11 మందికే కదా. అమ్మయ్య వచ్చారు. ఇప్పుడు ఎవరు చెప్పారు? నాకు చెప్పాడు అనండి. వాళ్ళకి కాదు, వాళ్ళకి అయిపోయింది, వాళ్ళు అయిపోయారు, ఆ కాలం అయిపోయింది, వచ్చారు చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరికి మాట? మనకు కాదు, మళ్ళీ నాకు చెప్పారు. ఇప్పుడు యేసు ప్రభు చనిపోతూ వెళ్ళిపోతూ ఒక పని అప్పచెప్పాడు. ఏంట పని? ఎవరు చెప్పాడు? నాకు చెప్పాడు. ఇప్పుడు ఎవరి పని? దేవుని పని. దేవుని పని నా పని. అది ఆవు చెప్తుంది అక్క. దేవుని పనే నా పని. ఇప్పుడు శిష్యులుగా చెయ్యాలంట. శిష్యులుగా చెయ్యాలంటే ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటి? ఏంటక్క? గట్టి చెప్పు, ఏమంటున్నావు? లోకంలోకి వెళ్ళి శిష్యులుగా తయారు చేయాలంటే మనకు ఉండాల్సిన లక్షణం ఏంటి? అది ముందు ఏమవ్వాలి? నేను శిష్యుడిగా మారాలి ముందు. నేను మారినప్పుడు ఇప్పుడు నా నోట్లో సిగరెట్ పెట్టుకుని తాగుతూ నేను ఒరే బాబు సిగరెట్ మానేరా అన్నా అనుకోండి, అదేమంటాడు నన్ను? ఇప్పుడు నేను శిష్యుడిగా మార్చాలంటే నేను చేయాల్సిన పద్ధతి ఏంటి? ఫస్ట్ ముందు నేను శిష్యుడిగా మార్చాలి. ఇది కదా. ఒకసారి దీన్ని గ్రేట్ కమిషన్ అంటారు. లాస్ట్ పని ఇది, ఆఖరి పని. శిష్యులకి చెప్పిన ఆఖరి పని ఇదే. ఈ భూమి మీద ఉండగా ఆఖరి పని అంటే చాలా ప్రాముఖ్యమైన పని. ఒకసారి మార్క్స్ వార్తకు వచ్చేద్దాం. మార్క్లో ఏముందో చూద్దాం ఒకసారి. 16వ అధ్యాయం, మార్క్ 16. 16 కాదు, ఒకసారి 16 చేయండి. 16, 15 నుంచి చూడండి. ఇక్కడ ఏంటి ఏదో యాడ్ అయింది? ఏంటో యాడ్ అయింది? ఇప్పుడు మా మత్తయి చూడండి, మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళండి. అక్కడేం చెప్పాడు? ఇరవై 19 మత్తయి 28:19. ఇక్కడ ఏమన్నాడు? సమస్త జనుల్ని శిష్యులుగా చేయండి అని. ఇక్కడ ఏమంటున్నాడు?
ఏదో యాడ్ అయింది చూడండి. సర్వలోకానికి వెళ్ళమంటున్నాడు, సర్వ సృష్టికి కూడా చెప్పమంటున్నాడు. సృష్టికి కూడా చెప్పాలంట. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి చెప్పండి. ఏం చెప్పమంటున్నాడు? ఉమ్, ఉమ్. ఎవడైతే నమ్మి బాప్తిని పొందుతాడో వాడికి రక్షణ, నమ్మక వదిలితే వాడికి శిక్ష చేపించాడు. ఒక్కసారి ఇప్పుడు లూకాసు వార్తకు వద్దాం. 24వ అధ్యాయం. 24 దగ్గర చెయ్యి ఎలా పెట్టండి. ఒకసారి యోహాను సువార్త చూసేద్దాం ముందు. 21వ అధ్యాయం యోహాను సువార్త. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ మాట. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? వీరందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా అంటాడు. ఇక్కడ పనులు చెప్పేస్తాడు. 3 సార్లు అడుగుతాడు. 3 సార్లు ఏంటేంటి చేయాలో, నా గొర్రెలు మేపంటాడు, కాయమంటాడు, పెట్టమంటాడు. ఇవంతా అయిపోయింది, రైట్. ఇది ఆఖరిలో అంటే యేసు ప్రభు వెళ్ళిపోతున్న టైంలో మాట్లాడిన మాటలు. ఇప్పుడు లూకాసు వార్తకి వచ్చేద్దాం. 24వ అధ్యాయంకి వచ్చేద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఒక జరిగిన సంఘటన. 24వ అధ్యాయంలో 13 నుంచి ఒక సంఘటన. ఇదిగో రైట్. నేను చెప్పేస్తాను, నా వైపు చూడండి. ఇది యేసు ప్రభు తిరిగి వచ్చి లేచిన తర్వాత మీరు తర్వాత ఈ అధ్యాయం 24వ అధ్యాయం 13 నుంచి మీరు చూడండి. జరిగిన సంఘటన ఏంటంటే, ఆ ఊరిలో అంటే యెరూషలేముకి కొంత మైల్ దూరంలో ఒక ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తున్న సంఘటన రికార్డ్ చేశాడు. ఇక్కడ నా వైపు చూడండి, తర్వాత చదవండి. అది మాట్లాడుకుంటున్న వెళ్తున్న సంఘటన చెప్పాడు. ఇద్దరు ఏం మాట్లాడుతున్నారంటే, ఓరే ఆ రోజు ఆ యేసు ప్రభు ఉన్నాడు అక్కడ, ఎంత మంచోడురా, ఎంత మహానుభావుడురా, ఎన్ని పనులు చేశాడురా, ఎన్ని మంచి మాటలు చెప్పాడురా, ఎన్ని మంచి క్రియలు చేశాడురా. అరే చనిపోయినోడు లేపేయడమేంట్రా, అసలు కళ్ళు లేనివాడు కళ్ళు ఇవ్వడమేంట్రా, మన గుడ్డోడు మన దగ్గరే ఉండేవాడు, ఆడు కళ్ళు చూస్తున్నాడు రాడు, ఆడు వచ్చే ఉన్నాడు, ఆడు పడి ఉండేవాడు పక్షపాతం ఉన్నాడు, ఆడు తిరిగి లేచిపోతున్నాడు. ఎన్ని మంచి పనులు చేస్తే మన వాళ్ళు ఏం చేశారా అని ఇద్దరు మాట్లాడుకున్నారు. అన్యాయంగా చంపేశారా మనోళ్ళని, అన్యాయంగా చంపేశారు యేసుప్రభుని అని మాట్లాడుతుంటే సడన్గా వీళ్ళిద్దరితో పాటు యేసుప్రభు జాయిన్ అయిపోయాడు. మరణా నుంచి లెగిసి వచ్చిన యేసుప్రభు సడన్గా జాయిన్ అయిపోయాడు. ఏంట్రా బాబులో ఏం మాట్లాడుకుంటున్నారు మీరు అని అడిగాడు. ఏంటంటే కొత్తగా మాట్లాడుతున్నారు మీరు, ఎంత ఘోరం జరిగిపోతే మీకు తెలీదా, అసలు ఇంత అన్యాయం జరిగిపోతే మీకు తెలీదా, ఏంటి మీరు మాట్లాడేది అని యేసుప్రభుకి చెప్తున్నారు వీళ్ళిద్దరు. యేసుప్రభు అడిగితే యేసుప్రభు ఏం జరిగింది ఎందుకు అంటే, చాలా మంచి అనండి బాబు యేసుప్రభు గారు, ఆయన అన్యాయంగా పొట్టను పెట్టేస్తున్నారండి, అన్యాయంగా చంపేశారండి యేసుప్రభుకి చెప్తున్నారు. వాళ్ళిద్దరు యేసుప్రభుతోనే నడుస్తున్నారు, కానీ పక్కన యేసుప్రభు నడుస్తున్న విషయం గమనించలేకపోతున్నారు. వాళ్ళు తిరిగిట్లే, యేసుప్రభుకే చెప్తున్నారు ఎలా చెప్పేశారని. ఆహా అలాగా, అలా జరిగిందా అని మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఒక దగ్గరికి వచ్చినప్పటికీ బాధపడుతున్నారు పాపం, చాలా ఫీల్ అయిపోతున్నారా. ఇరవై చూసాను డైరెక్ట్గా యేసుప్రభు వాళ్ళతో అంటున్నాడు, అవివేకులారా, రైట్. ఇక్కడ యేసుప్రభు డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు, వాళ్ళతో చెప్తున్నాడు, అదిగో యేసు ఇలా అనేవాడు ఇలాగ అవ్వాలనే విషయం మీకు తెలీదా అని చెప్తూ మాటల్లో వాళ్ళ ఇంటికి వచ్చేసారు. వాళ్ళిద్దరూ యేసుప్రభు గురించి మాట్లాడుతున్నాయి, యేసుప్రభు కూడా వాళ్ళతోనే ఉంటూ మాటల్లో ఇంటి దగ్గరికి వచ్చేసారు. వాళ్ళు అడిగారు, బాబు నీది ఏ ఊరు,
రాత్రి అయిపోయింది కదా, దా మా దగ్గరుండి బో తినేసి రేపు పొద్దున్న వెళ్దుగానండి. యేసుప్రభు నార్మల్ వెళ్ళిపోయాడు లోపలికి. అయినా వాళ్ళు తిరియట్లేదు. దారా అయ్యా కూర్చో కూర్చో, బాగా మంచి మాటలు మాకు చెప్పావు నువ్వు, కూర్చో ఆయన కూర్చోపెట్టి రొట్టె తీసినప్పుడేమో ఆయన రొట్టె విరిచి పంచడం ప్రారంభించాడు. అప్పుడు తెలిసింది ఆయనకి, ఒరే ఈయనే కదరా మనం మాట్లాడుతున్నాం అన్నప్పుడు టక్కన మాయమైపోయాడు. ఆ ప్లేస్లోంచి పరుగున శిష్యుల దగ్గరికి వెళ్ళారు. ఒరే అయ్యా మీ యేసుప్రభుని చూసాం, మీ యేసుప్రభుని చూసాం అని చెప్పి పరుగెట్టి వెళ్ళారు. ఇప్పుడు ఆలోచించండి, ఎక్కడి నుంచో నడుచుకుంటూ వస్తున్న యేసుప్రభుని గుర్తుపట్టలేకపోయారు, ఇంటి దగ్గర తీసుకొస్తున్నా గుర్తుపట్టలేకపోయారు, మాట్లాడుతున్నా యేసుప్రభుని గుర్తుపట్టలేకపోయారు, ఏం చెప్తున్నాడు ఎవరో ఏంటో తెలియని గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు. ఇంటిలోకి వచ్చి ఆ రొట్టె విరచడం అనేది చూసిన తర్వాత వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి అని మాట ఉంటుంది. వాళ్ళకి అప్పుడు తెలిసింది అని. ఇప్పుడు ఆలోచిద్దాం. శిష్యుల దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు మీరు ఇలా చెయ్యండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి, శిష్యులుగా మార్చండి అని శిష్యుల దగ్గర మాట్లాడారు. రెండో తెగ ఈ దీంట్లో ఇద్దరు యేసు ప్రభుతో పాటు మాట్లాడుకుంటూ వెళ్తున్న వ్యక్తులు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, సర్వలోకానికి వెళ్ళి శిష్యులుగా మార్చండి అనే శబ్దం విన్న శిష్యుల్లాగా ఉన్నామా, యేసు ప్రభుతో పాటే ఉండి యేసు ప్రభు పన్నెండు తెలియని స్థితిలో ఉన్నామా? అర్థమవుతుందన్న మాట. ఇక్కడ యేసు ప్రభు శిష్యులు చూసి మాట్లాడి ఆరాధించి యేసు ప్రభు ఏమన్నాడో అది అన్నారు. ఈ ఇద్దరు మాత్రం యేసు ప్రభు గురించి మాట్లాడుతూ యేసుతోనే మాట్లాడుతూ యేసు ప్రభుతో మాట్లాడుతున్నాం అనే విషయం తెలియక ఉన్నారు. ఇప్పుడు అర్థమైన శిష్యుల్లా ఉన్నారా, అర్థం కాని ఈ ఇద్దరులా ఉన్నావా? అర్థం కానిలాగా, అర్థమైన శిష్యుల్లాగా. అర్థమైతే ఏం చేయాలి చెప్పండి? అర్థమైతే ఏం చేయాలి? మాట్లాడండి. సువార్తని అర్థం కానోళ్ళు ఏం చేశారు? కబుర్లు ఆడుతున్నారు, టైం పాస్ చేస్తున్నారు. యేసు ప్రభుతో పాటు టైం పాస్. ఈ సందర్భాన్ని గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు ఈ భూమిని వదిలి వెళ్ళిన తర్వాత చేసిన మొదటి పని, చెప్పిన మొదటి పని ఏంటంటే వెళ్ళి శిష్యులుగా మార్చడము. ఇప్పుడు నేను మళ్ళీ మా ఊరు మా తాత దగ్గరికి వస్తాను. మా తాత ఇచ్చాడు, పంచాడు. ఆయనకున్న దాంట్లో తీసుకుంటారా ఏం కాదు, చాలా సహాయాలు దానాలు చేస్తాడు. కొడుకులు నాన్న దగ్గర నుంచి తీసుకోవడం వచ్చింది కానీ ఎవడం రాలే, తండ్రి దగ్గర నుంచి తీసుకోవడం వచ్చింది కానీ ఎవడం రాలే. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న శిష్యులు తండ్రి దగ్గర నుంచి తీసుకోవడం వచ్చిందే కానీ ఆ ఇద్దరు ఉన్నారే, అలా ఉంది మన బ్రతుకులు. కొడుకులు వాస్తవానికి ఏం చేయాలి? మా తాత కొడుకులు, ఒరే మా నాన్న ఇంత పని చేశాడు భూమి మీద, ఈ ఊర్లో ఇంత మంచి పేరు ఉంది, మనం దాన్ని నిలబెట్టాలి, స్కూల్కి కావాలంటే రంగులు వేయిద్దాం, స్కూల్లో ఫ్యాన్ లేకపోతే ఫ్యాన్లు వేయిద్దాం, నాన్న పేరు నిలబెట్టాలి. ఇది కదా కొడుకులు చేయాల్సింది. అలా చేశారా? లాగేస్తున్నారు. ఇప్పుడు తండ్రి వదిలి వెళ్ళిన పని ఏమైందంటే ఆగిపోయింది. అక్కడ ఆ ఊర్లో. యేసు ప్రభు వదిలి వెళ్ళిన పని చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఇప్పుడు శిష్యులుగా, కొడుకులుగా, కూతురుగా మనది. ఇప్పుడు తండ్రి వదిలి వెళ్ళిన పని చేసేవారిలాగా ఉన్నామా, తండ్రి పేరు చెప్పుకుని సంపాదించేవారిలా ఉన్నావా? నా మాటలు అర్థమవుతున్నాయా? లింక్ అర్థమవుతుందా? తండ్రి పేరు చెప్పుకుని సంపాదించేవారిలాగా ఉన్నావా, లాక్కునేవారిలాగా ఉన్నావా, గుంజుకునేవారిలా ఉన్నావా, తండ్రి వదిలిపెట్టిన పనిని కొనసాగించేవారిలా ఉన్నావా? ఇప్పుడు మంచి కుమారుడు అనొచ్చా, మనని మంచి కుమార్తె అనొచ్చా, మంచి శిష్యుడు అనొచ్చా? తండ్రి వదిలి వెళ్ళిన ఆ మంచి పనిని కొనసాగించే బాధ్యత మనది, కర్తవ్యం మనది, కనీసం బాధ్యత అది మనది. కానీ తండ్రి పేరు చెప్పుకొని సంపాదించే పనిలో మనం ఉన్నాం. ఇది చేయడానికి వీలేదు.
యేసు ప్రభు చిత్తము ఏంటి అంటే శిష్యులుగా, కుమారులుగా, కుమార్తెలుగా దేవుని పని చేయడం అనేది మనకి ఇవ్వబడిన ప్రప్రథమైన పని. ఫస్ట్ పని అదే. తండ్రి విడిచిపెట్టిన పనిని కొనసాగించే బాధ్యత మనది. తండ్రి వదిలి వెళ్ళిన పనిని చెయ్యాల్సిన పని బాధ్యత మనది. ఎవరిది? ఎవరిది? గట్టి చెప్పండి. నాది. ఇది తండ్రి కుమారులు చేయాల్సిన పని, కుమార్తెలు చేయాల్సిన పని. రైట్. ఇప్పుడు కొన్ని విషయాలు మనం బైబిల్లో ఉండే చూద్దాం. అసలు దేవుడు ఈ విషయాల్లో ఏం ఆలోచించాడు అంటే, ముందుగా అడుగుతాను నేను, దేవుని పని చేస్తారా చేయరా? మూడు వాయిస్లే వచ్చాయి నాకు. ఉండండి అయితే ఒకసారి. దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదం కావాలా వద్దా? దేవుడు పని చేస్తారా చేయరా? చేస్తారా? రాని మాట్లాడట్లేదు. దేవుని పని చేస్తావు చేయవా? చేస్తారా? చేస్తారా? రే సంగపద, ఈడే సంగపద ఈడ. దేవుని పని. రైట్. బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక వద్దాం. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయంకి వద్దాం. తీసారా? 3వ అధ్యాయము 9వ మాటను చూడండి ఒకసారి. మేము దేవుని జత పనివారమై ఉన్నాము. 2, మీరు దేవుడి వ్యవసాయము. దేవుని ఏంటంటున్నాడు ఒక మళ్ళీ చూడండి. ఫస్ట్దే మేము దేవుని జత పని వారమై ఉన్నాము. 2 వ్యవసాయము, దేవుని గృహము. ఈ మూడింటిని ఆలోచిద్దాం ఈరోజు. ఈ 3 పద్ధతుల్ని ఆలోచిద్దాం, 3 పదాలని ఆలోచిద్దాం. ఫస్ట్ మాట అన్న మాట ఏంటంటే, మీరు దేవుని జత పనివారు. అంటే మనం ఎవరితో పని చేస్తున్నాం? అంటే దేవుడు కూడా పని చేస్తున్నాడు లేదా? దేవునితో పని చేయడము. ఆ మాటల్ని అండర్లైన్ చేసుకోండి. ఆ 3 మాటలు చాలా పదాలు చాలా అర్థమైనవి. మనము దేవుని జత పనివారము. జత పనివారు ఈ పదం కొంచెం మీకు అర్థమయ్యేలా మాట్లాడతాను వినండి. నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, ఒక అబ్బాయి, విశాఖపట్నంలోనే ఉంటాడు. ఈ అబ్బాయి యేసుప్రభు నమ్ముతాడు, కానీ లోపల ఎక్కడో సినిమా పిచ్చి ఎక్కువ. సినిమా పిచ్చి చూడటం కాదు, సినిమాలో నటించడం. సినిమాల్లో నటించాలని విపరీతమైన కోరిక. నాకు పరిచయస్తుడే, మాట్లాడతాడు, కలుస్తూ ఉంటాం. లోపల విపరీతమైన కోరిక ఏంటంటే సినిమాలో నటించాలి, ఆ వెండి తెర మీద కనపడాలి అని. మొత్తానికి చిన్న చిన్న అవకాశాలు పొందుతూ ఆ సినిమా రంగంలోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వచ్చిన సినిమాలు అన్నీ పెద్దవే, పెద్ద హీరోలతోనే, రామ్ చరణ్ లాంటి వాళ్ళతోనే, మహేష్ బాబు లాంటి వాళ్ళతోనే సినిమాలో ఉంటాడు ఆ అబ్బాయి. అయితే ఆ అబ్బాయి సినిమాలో ఉంటాడు, కానీ వెనకాల ఎక్కడో ఉంటాడు. వెనకాల ఎక్కడ అంటే, ఒకవేళ హీరో ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాడు అనుకో, ఎవడో ఇలా ఫోన్ మాట్లాడుకుంటే వెనకాల ఎక్కడి నుంచి వెళ్తున్నట్టు, జనాల్లాగా, బయట ప్రజల్లాగా ఉంటాడు అక్కడ. లేదా హీరో ఇక్కడ ఎవరితో గొడవ పడుతున్నాడు అనుకోండి, అక్కడ జనాల్లో పరిగెడతా ఉంటారు చూడండి, వాళ్ళలో ఉంటాడు ఈ వ్యక్తి. పెద్ద రోల్ ఏమి ఉండవు, చాలా చిన్న. ఈయన చెప్తే కానీ దొరకడాడు దాంట్లో. ఉన్నావా అన్నట్టుగా ఉంటుంది. ఈయన చేసే పని ఏంటంటే, ఎప్పుడైతే హీరోది ఈ వ్యక్తి ఎంట్రీ వెనకాల నుంచి చిన్నగా మసగ్గా ఉంటుందో దాన్ని స్క్రీన్ షాట్ తీస్తాడు. తీసి నేను విత్ రామ్ చరణ్ అన్న అని పెడతాడు స్టేటస్లో. కొత్త సినిమా ఎక్కడైనా ఒప్పుకుంటే ఈయన చెప్పేది ఏంటంటే, మహేష్ బాబు సార్తో కొత్త సినిమా అంటాడు. ఈడు మహేష్ బాబుకి ఈడు ఎవడో కూడా తెలియదు వాస్తవానికి. ఈ వెనకాలన్న బచ్చా ఎవడో కూడా తెలియదు, అసలు ఖాతరే చేయరు. అలాంటిది స్టేటస్ ఏం పెడతాడంటే, ఫలానా హీరోతో నేను యాక్ట్ చేశాను. ఎవరికీ తెలియదు, ఈయన పెడితే తప్ప. పర్టికులర్గా చుట్టూ ఇక్కడ నేనున్నాను అంటే, ఎక్కడా అనే లోపల వెళ్ళిపోతాడు, ఉండడు.
తీసేస్తారు, లేపేస్తారండి. అలాంటిది ఆడ ఆశ ఏంటంటే, గొప్ప ఏంటంటే రామ్ చరణ్ నేను వెనకాల అక్కడ ఉన్నాము, స్టేటస్ నిండా అవే పెడతాడు. ఇప్పుడు ఆడ గొప్ప ఏంటంటే పలానా హీరోతో నేను. మీరు దారిలో ఎక్కడే వెళ్తున్నారండి, మీరు దారిలో ఎక్కడే వెళ్తున్నారు, ఊరు వెళ్తున్నారు. సడన్గా మీరు ఎక్కిన ఆ ట్రైన్లో చిరంజీవి ఉన్నాడు. మాట్లాడే ప్రయత్నం చేస్తారా? ఆడవాడు మనకేం సంబంధం అంటారా? పోని మాట్లాడే ప్రయత్నం చేయరు. ఎవరికి చెప్పకుండా ఉంటారా? అక్కడికక్కడే ఫోన్ చేసి చెప్పేస్తాం. ట్రైన్లో కొన్నాళ్ళు అయిన తర్వాత నేను చిరంజీవి ట్రైన్లో కలిసి ట్రావెల్ చేస్తామని చెప్తాం. ఇప్పుడు చూడండి, ఒక స్థాయి ఉన్నవాడితో ఒక వ్యక్తి చిన్న పని చేసినప్పుడు ఆడి ఫీలింగ్. ఎమ్మెల్యేలు వస్తారు, ఎంపీలు వస్తారు, వాళ్ళు వచ్చిన తర్వాత ఫోటో దిగాలనిపిస్తుంది వాళ్ళతో. ఒకవేళ మీరు ఎమ్మెల్యే ఫోటో దిగారనుకోండి, వీటితో మనకేం పని అని డిలీట్ చేస్తారా? ఫోటోని దాస్తారా? ఇప్పుడు ఆలోచిద్దాం. దేవునితో జత పనివారు అన్నాడు. దేవునితో జత పనివారు, ఆ ఫీల్ ఉందా? చిరంజీవి ఎక్కడ, యేసు ప్రభు ఎక్కడ, మా ఎమ్మెల్యే ఎక్కడ, యేసు ప్రభు. ఆఫ్టర్ ఆల్ యేసు ప్రభు ఎక్కడ? మన హోదా ఎలాగిస్తున్నాడు తెలుసా? ఒరే మీరు వెళ్ళి పని చేయండి అంటలే, నాతో కలిసి పని చేయండి అంటున్నాడు. నాతో పాటు అసలు ఎంత పెద్ద హోదా ఇచ్చాడండి ఆయన. యేసు ప్రభు ఆదేశించి మీరు ఇలా చెయ్యండి అలా చెయ్యండి చెప్పేవాడు. ఇలా చెప్పాడు. మీరు ఇప్పుడు కూలి పెట్టేసుకుని కూలికి ఇవన్నీ చేయండి అని చెప్తాం కదా. ఇప్పుడు వాళ్ళ బస్తాలు మొత్తం ఉంటుంటే వాళ్ళతో పాటు కలిసి నేను పని చేస్తానని వెళ్తారా? కూలీకి పని అప్ చెప్పిన తర్వాత మీరు ఈ పని చేయాలి, మీకు ఇంత కూలి ఇస్తానని చెప్పిన తర్వాత వాళ్ళు పని చేస్తూ ఉంటే వాళ్ళతో పాటు వెళ్ళిపోయి నేను కూడా మోసేస్తానని ఎవరు మోస్తారా? ఎందుకు? నేను డబ్బులు ఇచ్చాను కాబట్టి, అంతేనా? ఇప్పుడు యేసు ప్రభు డైరెక్ట్గా మనకు చెప్పి పనులు చేయించుకోవచ్చు. ఈయన ఏమన్నాడంటే మీతో పాటు కలిసి పనిచేస్తున్నాను. యేసు ప్రభు మనతో పాటు జత పనివాడు, యేసుతో పాటు పనిచేసేయడం. రైట్. ఇప్పుడు 2 పదాలు మీతో మాట్లాడతాను. దేవుడు కొరకు పనిచేయడం అనండి ఒకసారి. దేవుని కోసం పనిచేయడం, దేవునితో పనిచేయడం. దేవుని కొరకు అన్నాను, రైట్. ఫస్ట్ ఏంటి? దేవుని కొరకు పనిచేయడము. తర్వాత దేవుని కోసం పనిచేయడము. మూడోది దేవునితో పనిచేయడం. ఈ మూడింటిని గుర్తుపెట్టుకోండి. ఈ 3 దేవుని పనులాగే ఉంటాయి, ఈ 3 దేవుని పద్ధతిలాగే ఉంటాయి, రైట్. ఫస్ట్ది దేవుని కొరకు పనిచేయడము, రైట్. దేవుని కొరకు. ఇది ఏంటంటే ఈ దేవుని కొరకు పనిచేయాలంటే నువ్వు క్రైస్తవుడు అవ్వక్కర్లే, నీ క్రైస్తవంతో సంబంధం లేదు. కానీ వీరు దేవుని పని చేస్తారు, దేవుని కొరకు పని చేస్తారు. ఎలాగంటే ఇప్పుడు మనం మందిరం కడుతున్నాం. యేసు ప్రభుని నమ్మని, యేసు ప్రభుని తెలియని, యేసు ప్రభు అంటే తెలియదు, యేసు ప్రభు పని అంటే తెలియదు, మందిరం కడుతున్నారంట కదా, ఇది ఉంచండి అని ఇస్తారు, ఇది ఉంచండి అని ఇస్తారు. ఇది దేవుడు కొరకు పనిచేయడం, దేవుని కొరకు పనిచేయడం, రైట్. ఈ దేవుని కొరకు పనిచేయడం అనేది పట్టుకుని అసలైన విషయం మర్చిపోతారు. దేవుడు అప్పచెప్పిన పని ఏంటి? ఇప్పుడు చెప్పండి. దేవుడు అప్పచెప్పిన పని ఏంటి? మారి సువార్తని ప్రకటించాలి, శిష్యుల కింద మార్చాలి. దేవుడు అప్పచెప్పిన పని అది. ఈ దేవుడు కొరకు పనిచేయడంలో ఉన్న ఒక అపోహ ఏంటంటే, మరి చర్చికి రావడం అవ్వదు కానీ నిదిగోండి పెట్టండి దాంట్లో వేసేయండి అంటారు కొందరు. నేను చర్చికి రావడం అవ్వదు, ఏమాయ్ అబ్బాయి ఎవరు తీసుకురా ఇట్రా, ఇంకో ఈ డబ్బులు తీసుకో, ఆ సంచులు వేసే, నేను రాని రోజు రావడానికి అవ్వదు అంటాడు. ఈడేం ఫీల్ అవుతాడంటే నేను ఇచ్చేసాను కాబట్టి సాఫా అయిపోయింది అనుకుంటాడు. మూర్ఖుడు. దేవుని కొరకు అనే పద్ధతిలో అంటే దేవుడు తెలియకపోయినా దేవుడికి ఏదో ఇచ్చి, దేవుడి కోసం ఏదో చేసి
నేను దేవుని పని చేస్తానని ఫీల్ అవడం. దేవుడికి ఇచ్చి దేవుని పని నేను చేస్తానని ఫీల్ అవడం, ఇది భ్రమ. చెప్పిన పని ఏంటి ఇప్పుడు చెప్పండి, నేను మళ్ళీ గుర్చేస్తాను. చెప్పిన పని ఏంటి? గట్టి మాట్లాడండి. చెప్పిన పని ఏంటి? శిష్యులుగా మారి శిష్యులుగా చేయడము దేవుని పని. ఇప్పుడు దేవుని కొరకు ఏదని ఇచ్చేసి దేవుని పని చేశానని ఫీల్ అవుతాం చూడండి, భ్రమ. అది భ్రమ. ఓటుగట్టులో ఉన్నప్పుడు ఇది గొర్రెలు కాచుకుంటా ఒక ఆయన వస్తున్నాడు. గొర్రెలు కాచుకుంటా ఆయన వస్తున్నాడు. వస్తూ మాటల్లో, బాబు నువ్వేనండి పాస్టర్ ఇక్కడికి అన్నాడు. చర్చ్కి నువ్వేనండి పాస్టర్ అన్నాడు. అలా అనట్లేదా అన్నాను నేను. పాస్టర్లా అనట్లేదా అన్నాను. తెల్ల సొక్క వేసాను చూడన్నాను. అదే తెల్ల సొక్క తెల్ల ప్యాంట్ వేసావు, నువ్వే అయ్యి ఉంటావులే అన్నాడు. ఈ లోపల గొర్రెలను తోలుతున్నాడు. హే అన్నాడు. ఒకవైపు నాతో మాట్లాడుతున్నాడు. ముందుగా వెళ్ళిపోయి నేను అక్కడికి మాట్లాడుతున్నాను. దగ్గరికి వచ్చాడు. ఏ ఊరు నీదే అన్నాడు. వైజాగ్ అన్నాను. మీది అంటే ఇక్కడే లోపల ఊరు అన్నాడు. వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చినావా అన్నాడు. వచ్చాను అన్నాను. ఇక్కడే ఉంటావా అన్నాడు. లేదు వెళ్ళిపోతాను మళ్ళీ అయిపోయిన తర్వాత అన్నాడు. నీ గొంతుకైనా మైక్లో వెళ్ళిపడుతుంది పైన అన్నాడు. అవునన్నాను. ఇక్కడ వేరే ఉందేంటి మరి అంటున్నాడు. అక్కడ వేరే మాట్లాడుతున్నాడు అన్న. నాదే మైక్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం మారుతుంది అన్నాను. ఆహా పోన్లే మంచి విషయాలు చెప్తున్నాను వింటున్నారు మా పిల్లలు కూడా అన్నాడు. అనిన తర్వాత యేసుప్రభు నమ్ముతున్నావు నువ్వు అన్నాను. మా అమ్మ మా ఆవిడ నమ్మేవారు కానీ నాకు పెద్ద పట్టింపులు లేవండి అన్నాడు. పెద్ద పట్టింపులు లేవు అన్నాడు. నేను గొర్రెలు కాచుకుంటా వెళ్తూ ఉంటాను కదా, నాకు పెద్ద పట్టింపులు లేవు, పనులు ఉండాలి కదా అన్నాడు. అనిన తర్వాత తెలియక అడుగుతాను, మాము గొల్లోళ్ళమే చర్చికి రావచ్చు ఏంటి అన్నాడు. ఒరే బైబిల్ అంతా అదే బోధించిందిరా బాబు, వీడికి ప్రాధాన్యత ఇచ్చింది, ప్రశాంతంగా రావచ్చు అన్నాను. మరి స్నానం చేయలేదు, బట్టలు వాసన వస్తున్నాయి అన్నాడు. ఏం పర్లే కూర్చో అన్నాను. వచ్చాయన్నాను. మరే ముందే తెలుసుంటే వచ్చేవాడిని, గొర్రెలు ఉన్నాయి సరే అని చెప్పి ఈరోజు రానులే. కానీ నేను ఎక్కడికి వెళ్ళినా చర్చ్ లోపలికి వెళ్ళను. చర్చ్ కనపడిందా ఖచ్చితంగా డబ్బులు ఇస్తాను అన్నాడు. ఇలా అన్న ఆగాను. మళ్ళీ ఒరే నీ డబ్బులతో దేవుడికి పని లేదు, నీతో పని ఉంది. నువ్వు ఇచ్చే డబ్బులతో దేవుడికి పని లేదు, నీతో పని ఉంది అన్నాడు. ఆహాయ్ భలే మాట చెప్పినావు అన్నాడు. భలే కాదు వచ్చి కూర్చో అన్నాను. ఈరోజు అవ్వదులే, ఎప్పుడు వచ్చినా ఎక్కడికి వెళ్ళినా నేను మాత్రం నాకు చర్చ్ కనపడిందంటే నేను ఎత్తానని చెప్పి 10 రూపాయలు చేసి చేతులు పెట్టి దేవుని పనికి వాడే అన్నాడు. దేవుని పనికి వాడే అన్నాడు. ఆయన చేతులను పెట్టి మీరు వచ్చినప్పుడు వేయండి అని చెప్పాను. నా చేతికి ఇవ్వద్దు, మీరు వచ్చిన రోజు నెయ్యండి అని చెప్పాను. ఈయన ఫీలింగ్ ఏంటంటే నేను వెళ్ళకపోయినా పర్లే, నేను దేవుని కొరకు ఏదో ఒకటి చేస్తాను కాబట్టి దేవుని పని చేస్తానని ఫీల్ అవుతున్నాడు. దేవుడికి మన చేతిలో ఉన్న డబ్బులతో పనిలే, మనతో పని ఉంది, నీతో పని ఉంది, నాతో పని ఉంది, మన దగ్గర ఉన్న వాటితో కాదు. చేసిన తర్వాత నేను దేవుని పని చేస్తానని ఫీల్ అవుతామే, అది పొరపాటు. చేసిన తర్వాత నేను చేస్తానని ఫీలింగ్. ఇప్పుడు ఏదైనా మీటింగ్ పెట్టుకుంటే ఎవరో వచ్చి నేను భోజనాలు పెట్టేస్తాను అంటాడు, భోజనాలు ఖర్చు నాదే అంటాడు, దీని ఖర్చు నాదే అంటాడు. ఆ రోజంతా ఆడి ఫీలింగ్ ఏంటంటే నేను దేవుని పని చేస్తానని తెగ ఫీల్ అయిపోతాడు. దేవుని కోసం చాలా పని చేస్తానని. చెప్పిన పని ఏంటి? ఎందుకు చెప్పిన పని ఏంటి? మర్చిపోయారా? చెప్పిన పని ఏంటి? శిష్యులుగా ఉండి శిష్యులు చేయడం. వీళ్ళు చేసిన పని ఏంటి? ఇప్పుడు ఫీల్ అవుతుందేంటి? దేవుని పని చేశాను దేవుని కొరకు. ఇది భ్రమ. ముందు చేయాల్సింది శిష్యులుగా చేయడము, రైట్. రెండవది దేవుని కోసము. ఈ పదం దేవుని కోసము, దేవుని కోసము. ఇది ఎలా ఉంటుందంటే మనుషులు అంటే దేవుని కోసం అనేది వారి జీవితంలో అయినా జరుగుతూ చేస్తారు పని. నాకు ఏదైనా చేస్తే నేను దేవుని కోసం ఇది చేస్తాను అంటారు. ఈ లావాదేవీలకి దేవుడేం బెండ్ అవడండి, ఏమీ బెండ్ అవడు. వారు ఒకటి విషయం అడుగుతారు, వారు ఒక విషయం కోరుకుంటారు, కోరుకున్న తర్వాత దేవుడు నా జీవితంలో ఇది చేస్తే నేను దేవుడికి ఇది చేస్తాను అంటారు. వారు ఒకవేళ పొందుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చినప్పుడు ఉంటుంది, నేను కోరిక నా మొక్కు తీర్చా 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 ఎంత దీవుగా చెప్తారో.
దేవుడి కోసం చేసే విషయాల్లో వారు దేవుని పని చేశారనుకునే భ్రమలో ఉంటారు. ఇది ఏది కాదు. మూడో చెప్పాను ఏంటది? దేవునితో పనిచేయడం. ఇది దేవుడు కోరుకున్నది. ఈ రెండు దేవుడు కోరుకున్నవి కాదు. ఈ రెండు చేసి మోసంలో పడద్దు. ఈ రెండు దేవుడు కోరుకున్నవి కాదు. ఈ రెండు దేవుడు కోరుకున్నది మనము ఆయనతో పాటు కలిసి పనిచేయడం. జత పనివారు అనే హోదా ఇచ్చాడంటే మనము ఆయనతో పాటు కలిసి పని చేయాలి. ఇది దేవుడు కోరుకున్నది. దేవుడు కొరకు, దేవుడి కోసము మీరు ఏ పని చేసినా దేవుడు సంతోషపడరు. మీరు దేవుడితో పని చేస్తేనే సంతోషపడతాడు. ఇది ప్రభు కోరుకున్నది. నేను ఇచ్చేస్తే నా పని అయిపోయింది, దేవుడి పని అయిపోద్ది బ్రహ్మ. దేవుడు నాకు ఇది ఇస్తే నేను ఇది ఇస్తాను బ్రహ్మ. దేవుడు కోరుకున్నది ఒకే ఒకటి, ఆయనతో పాటు కలిసి పని చేయడము. నేను ఇక్కడితో ఆపుతాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. వచ్చే వారం మనం విందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. తండ్రి, కొన్ని మాట స్పష్టంగా చెప్తుంది ఇక్కడ. కుమారులుగా కుమార్తెలుగా ఉన్న మేము, మా తండ్రి అయిన నీవు, మీరు ఏ పనినైతే విడిచిపెట్టి వెళ్ళారో, ఏ పనినైతే అప్పచెప్పి వెళ్ళారో ఆ పనిని చేసేవారమై ఉన్నాం. మేము చేయాలి. అది మా బాధ్యత. మా నాన్న పని అది మేము చేయాలి ఖచ్చితంగా. మాకు స్పష్టమైన ఒక ఆదేశం ఇచ్చావు. సర్వలోకానికి, సర్వ సృష్టికి వెళ్ళి సువార్తని చెప్పమని, శిష్యుడిగా చేయమని. శిష్యులతో మాట్లాడావు. దారిలో ఆ ఇద్దరితో కూడా మాట్లాడావు. కానీ ఆ ఇద్దరు మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయారు. మీతో పాటే ఉన్నారు, మీతో నడుస్తున్నారు, మీ గురించి మాట్లాడుతున్నారు, మీరు వారితో మాట్లాడుతున్నారు. కానీ మీరు ఏమై ఉన్నారో అనే విషయాన్ని గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు. ఈరోజు మా జీవితాలు మేము చూసుకుంటే, ఆ శిష్యులు ఎలాగైతే నీ మాటని విని, నీ స్వరాన్ని విని, నిన్ను చూసి గుర్తుపట్టి నిన్ను ఆరాధించి మీరు ఏ పని అప్పు చెప్తున్నారో అనే విషయాన్ని చెవులు రెక్కించి వింటున్నారో, ఆ మొదటి శిష్యుల్లో మేము లేమేమో. ఆ దారిలో వెళ్తున్న ఆ ఇద్దరున్నారు. మీతో పాటే ఉంటున్నాము, మీతో పాటే కలిసి ఉంటున్నాము, మీతో మాట్లాడుతున్నాం. కానీ మీరు ఏం చెప్తున్నారనే విషయం గ్రహించలేని స్థితిలో మేము ఉన్నాం. అయ్యా, క్షమించమని అడుగుతున్నాం ఆ విషయంలో. మా తండ్రి నువ్వు, మీకోసం మేము పనిచేయాలి, మీ విషయాల్లో మేము పనిచేయాలి. మేము అందుకు ఎంపిక చేయబడి ఉన్నాము. నీ చిత్తము ఏంటి అంటే నీ పని చేయడమే. మాలో ఎక్కడో ఒక తెలియని పరిస్థితి ఉందేమో. మాకు ఇవ్వబడిన బాధ్యతని మేము మర్చిపోతున్నామో. తండ్రి, ఇదిగో మేము నీ చిత్తము చెయ్యవలసి ఉంది, చేసే వారం అయ్యి ఉండాలి మేము. కానీ మీ పని ఏంటో కూడా తెలియని పరిస్థితిలో మేము ఉన్నాము. తండ్రిగా నువ్వు విడిచిపెట్టిన వెళ్ళిన పనిని మేము ఖచ్చితంగా చేసి తీరాలి. అది మా పని, మా బాధ్యత. ఒక మంచి మాట మీరు మాకు చెప్తున్నారు. ఎంత హోదా కలిగిన మాట చెప్తున్నారు. నీతో పాటు కలిసి పనిచేయడం అనే హోదా. ప్రభా, ఎవరికి ఇస్తావు ప్రభా? అది ఎలాంటి వాళ్ళకి ఇస్తావు ప్రభా? అది దేవుడు అనేవాడిని దగ్గరికి రానివ్వరు. దేవుడి దగ్గరికి రావాలంటే కొన్ని హోదాలు కావాలి. దేవుడిని తాకాలంటే కొన్ని హోదాలు కావాలి, కొన్ని కులాలు కావాలి, కొన్ని మతాలు కావాలి. కొన్ని హోదాలు ఉంటే తప్ప దేవుడిని దగ్గరికి రాలేము, దేవునితో పాటు ఉండలేము. దేవుడిని దగ్గరగా మనసారా చూడలేని స్థితులు. దేవుడిని చూడాలంటే పలానా కులం ఉంటేనే చూడగలుగుతాం, పలానా కులం ఉంటేనే దగ్గరికి వెళ్ళగలుగుతాం. అలాంటి స్థితిలో ఉన్న మమ్మల్ని బయటికి లాగి మాతో పాటు ఉంటూ, మాతో పాటు నివసిస్తూ, నీ పనిలో మమ్మల్ని జత పని వారని పిలుచుకుంటున్నాం అంటే ఎంత భాగ్యం అది. తెలియకుండా ఉన్నాయేమో ప్రభా, ఆ విలువ తెలియకుండా మేము బ్రతికేస్తున్నామో. నైనా మీ జత పని వారమై ఉన్నాం మేము. మా తండ్రి పని మేము చేయాలి. కొడుకులుగా కుమార్తెలుగా మాదే కదా బాధ్యత. కనీసం ఆలోచించకుండా ఆ చెడ్డ కుమారుల్లాగా మా అవసరాలు తీర్చుకోవడానికి నిన్ను ఉపయోగించుకుంటున్నామో, మా అక్కర్లు తీర్చుకోవడానికి నిన్ను ఉపయోగించుకుంటున్నామో, మిమ్మల్ని మేము వాడుకుంటున్నామో ప్రభా. తండ్రి, ఇదిగో మీరు వదిలిపెట్టినా, మీరు చెప్పి పెట్టిన ఆ పని చేసేవాళ్ళ మమ్మల్ని అందరినీ మార్చమని అడుగుతున్నాం ప్రభు. మాలో, మా హృదయాల్లో, మా తలంపుల్లో నీ పని చెయ్యాలి అనే తపన మాలో కలిగించమని అడుగుతున్నాం ప్రభు. ఆలోచన కలిగించమని అడుగుతున్నాం ప్రభు. ఇక్కడ ఉన్న నీ పిల్లలందరినీ చేతికి చెప్పుకున్నాం ప్రభు.
నన్ను కూడా నీ చేతికి చెప్పుకుంటున్నాను ఆయన. ఇదిగో మా ఆశ, మా సంకల్పం అన్నీ మా తండ్రి అయిన మీరు మీ పని మీతో పాటు కలిసి చేసేవాళ్ళగా మమ్మల్ని అందరినీ మార్చమడుగుతాం. మా హృదయాలని, మా ఆలోచనల్ని, మా శరీరాలని, మా కోరికల్ని, ఈ భూమి మీద చూస్తున్న కళ్ళు కింద పెట్టి చూస్తున్న మా కళ్ళుని సైతం తిప్పి ఆకాశం వైపు నీ వైపు చూసేవాళ్ళ మమ్మల్ని మార్చమడుగుతుంది తండ్రి. ఈ లోకంని మేము వదిలిపెట్టాలి, లోకంలో ఉన్న ఆశల్ని వదిలిపెట్టాలి. వదిలిపెట్టి నీ పని చేసేవాళ్ళ మమ్మల్ని అందరినీ మార్చమని, మహిమ మీరు పొందమని యేసు నామమున ప్రార్థించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఒక్కసారి మీ చేతిలో ఉన్న ఆ రక్తము, ఆ శరీరాన్ని పట్టుకు